వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు సాక్షాత్తు నారాయణుడితో సమానుడు అని మన పూర్వీకులు అంటుంటారు. ఎందుకంటే ఆరోగ్యాన్ని మించిన సంపద ఈ ప్రపంచంలో లేదు. మన భారతీయ సంస్కృతికి దేవుడిచ్చిన అమూల్యమైన వరం ఆయుర్వేదం. దీనికి మూలాలు అథర్వణ వేదంలో ఉన్నాయి. ఆయుర్వేదానికి మూలపురుషుడైన ధన్వంతరి సముద్ర మథనంలో అమృతంతో పాటు అవతరించి ఈ దివ్య వైద్య జ్ఞానాన్ని మానవాళికి అందించాడని పురాణగాథ. ఆ తరువాత మహర్షులు చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు వంటి మహనీయులు ఈ శాస్త్రాన్ని మానవాళికి అందించారు. ఆయుర్వేదం అంటే కేవలం రోగ నివారణ కాదు, అది సంపూర్ణ ఆరోగ్య జీవన విధానం. అలాంటి మహోన్నత వైద్య సంప్రదాయాన్ని ఈ కాలంలో అనుసరిస్తూ ఉన్న మహనీయుడు ప్రఖ్యాత ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వివిఎస్ రామశాస్త్రి గారు. అకాడమీ ఆఫ్ ఆయుర్వేద వారిచే సంపూర్ణ ఆంధ్ర రాష్ట్రంలో తన వైద్య విద్యలో ఉత్తమ విద్యార్థిగా స్టేట్ గోల్డ్ మెడల్ సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మధుమేహ వ్యాధిలో ఎండీ పూర్తి చేశారు. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్గా సేవలందించారు. ఉద్యోగ రీత్యా 100 మంది ఎండీ ఆయుర్వేద వైద్య విద్యార్థులకు మార్గదర్శకం చేశారు. ఇది భారతదేశంలోనే అరుదైన అవకాశం. భారత ప్రభుత్వ ఆయుర్వేద పరిశోధనా సంస్థ CCRASలో విశేష సేవలు అందించారు. 2002లో ప్రతిష్టాత్మక ధన్వంతరి పురస్కారం, 2008లో ఆచార్య సుశ్రుత పురస్కారాన్ని పొందారు. జాతీయ ఆయుర్వేద అకాడమీ నుండి ఫెలోషిప్ను పొంది జాతీయ, అంతర్జాతీయ ఆయుర్వేద వైద్య సదస్సులలో అనేక మార్లు ప్రసంగించారు. పదవీ విరమణ తర్వాత కూడా వీరి జ్ఞానయజ్ఞం ఆగలేదు. ఇప్పుడు ఆ అమూల్యమైన ఆయుర్వేద జ్ఞానాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది ఆస్ట్రో టైమ్ ఛానల్. ఆయుర్ నిరామయం, జీవితాంతము మీరు జబ్బు లేకుండా ఉండటం ఎలాగో మీకు తెలిపేదే ఈ ప్రోగ్రాం. వేదంలోనే కాకుండా రామాయణాది ఇతిహాసాలలో కూడా ఆయుర్వేద ఆనవాళ్లు ఉన్నాయా? మన ఆరోగ్యానికి వాతాపిత్త కఫాలకు సంబంధం ఏమిటి? రోగాన్ని అణిచివేసి ఉంచుకోవడం ముఖ్యమా, లేక సంపూర్ణ నివారణ ముఖ్యమా? మరియు వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రామశాస్త్రి గారు మీ ముందు ఆవిష్కరించనున్నారు. మీ ఆరోగ్యం కోసం, మీ జీవనశైలికి మార్గదర్శనం కోసం త్వరలో మీ ముందుకు